మహిళలను గౌరవించడం మన బాధ్యత అని బద్వేల్ అర్బన్ సిఐ రామకృష్ణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థినులకు కళాశాల ప్రాంగణంలో ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. మహిళల పట్ల జరుగుతున్న నేరాలను ఆయన ప్రతిఘటించారు. మహిళా శక్తి దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకువెళుతుందని, దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పగా ఉంటుందని కళాశాల పరిపాలన అధికారి రాచపూడి వెంకట సాయికృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ ఎస్ఐ చిరంజీవి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వినోద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ బాలా ఓబులేసు, ఐటీఐ ప్రిన్సిపల్ గంగరాజు, పారామెడికల్ కళాశాల ప్రిన్సిపల్ షాహీనా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ అశోక్, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీదేవి, సిఓఈ రామసుధ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గారికి వేదికలో వచ్చినటువంటి అందరికీ మీకు అందరికి కూడా నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి సందర్భం ఏంటంటే ఈరోజు వరల్డ్ ఉమెన్స్ డే. మొన్న మనం ఒక ర్యాలీ కండక్ట్ చేసాం. దీని గురించే తెలియాలని చాలామందికి తెలియదు. ఒకేదో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, పోస్టులు వస్తానే దానికి ఇట్లా తమ్మ పెట్టడము, లేదంటే దానికి మళ్ళీ ఏదో ఒక నచ్చడం రాసి ఇవన్నీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడము, అక్కడ వరకు మనం చేస్తాము. ఆ ఉమెన్స్ డే మోటో ఏంటి, దాని ఎయిమ్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. మోటో నథింగ్, జెండర్ ఈక్వాలిటీ. అంటే పూర్వకాలం నుంచి కూడా మన సాంప్రదాయం అయితే ఉంది, ఇతర మతస్థుల సాంప్రదాయాలు అయితే ఉంది, ఆడవారిని పూర్తిగా అనగదొక్కబడినటువంటి కల్చర్ మనది. సో దాన్ని ఛేదిస్తూ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పి పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు మాకు ఉండాలి, మేము ఏ దాంట్లో కూడా తక్కువ కాదని చెప్పేటువంటి ఉద్దేశం ప్రారంభంలో స్త్రీలలో బాగా బలపడిపోయింది. దాని తగ్గట్టుగా కొంతమంది ఈ యొక్క స్త్రీ అభ్యున్నతికి చాలామంది కృషి చేశారు. సో అందులో భాగంగానే వరల్డ్ ఉమెన్ డే అని తర్వాత మనం కూడా దాన్ని మనం 8 మార్చ్ ఏదైతే ఉందో ఆ తేదీన మనం జరుపుకుంటాం. ముఖ్యంగా మగవారిలో ఏది కూడా మేము తక్కువ కాదు, మగవారితో సమానంగా మమ్మల్ని చూడాలి. ఈవెన్ ఆఫీస్లో అయినా సరే మెయిల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో వాళ్ళతో సమానంగా మమ్మల్ని చూడాలి, చట్టసభలో కూడా మాకు ప్రాతినిధ్యం పెరగాలి అని చెప్పి ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా మనం ఈరోజు మార్చి ఏదైతే ఉందో ఆ రోజున సో ఇవన్నీ గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ సందేశాలు చేరాలని చెప్పి ప్రతి ఒక్క స్త్రీ కూడా వీటి పట్ల చైతన్యం కావాలని చెప్పి మనం ఇక్కడ డే జరుపుకున్నాం. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ దగ్గర అయితే ఏ దానికి కూడా స్త్రీలు తక్కువ లేదు. డ్రైవర్ దగ్గర నుంచి మరి ఆర్మీ వరకు కూడా స్త్రీలు మరి వారి యొక్క పార్టిసిపేషన్ పెరిగింది. దాని తగ్గట్టుగానే అందరూ కూడా మరి సోషల్ మీడియా ద్వారా అయితే ఉంది, మరి ఇంటర్నెట్ ద్వారా అయితే ఉంది, ఈ యొక్క విషయాలు కూడా స్పీడ్గా బాగా అందరికీ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ బాగా అందరికీ తెలుస్తాను ఈ విషయాలన్నీ కూడా. సో ఇవన్నీ గురించి చర్చించుకోవడం కోసం మనం ఈ 8th మార్చిని ఉమెన్స్ డేగా జరుపుకుంటున్నాము. రేపు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర దీని గురించి